తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మౌన పోరాటం మౌన పోరాటం. మామయ్యకేమైనా అమ్మకేమైనా నేనే చూసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా మేడం. పెళ్ళయ్యాక ఆ ఇల్లు నాకు ఇంకో అమ్మిల్లు అవుతుందే గాని అత్తిల్లవ్వదు మేడం. నువ్వందర్నీ సమానంగా చూసుకుంటావని నాకు తెలుసు. అందుకే నిన్ను ఈ మాట అడుగుతున్నాను. ఏంటి మేడం? పెళ్ళయ్యాక నువ్వా ఇంటికి ఇల్లరికం రావాలి. మేడం? అవును చరణ్, నీకిది తప్పదు. మీరింత పెద్దింటి వాళ్ళయి కూడా నాలాంటి బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిని అల్లుణ్ణి చేసుకోవాలనుకోవటం మీ పెద్ద మనసుకి నిదర్శనం. అందుకు మీకు థ్యాంక్స్ చెప్పగలను. కానీ నేనిల్లరికం రాలేను మేడం. చరణ్. అవును మేడం, నాకమ్మంటే చాలా ఇష్టం. సౌందర్య మీద కూడా చాలా ప్రేముంది. అలాని సౌందర్య కోసం నేను మా అమ్మను వదిలేసి ఇల్లరికం రాలేను మేడం. సారీ మేడం. ఒక్క నిమిషం చరణ్. చరణ్, ఒక్క మాట అడుగుతాను. నీకు సౌందర్య ప్రేమ ఎక్కువ, మీ అమ్మ ప్రేమ ఎక్కువ? సౌందర్య ప్రేమ పుట్టి కొద్ది రోజులే అవుతుంది. కానీ మా అమ్మ ప్రేమ నేను పుట్టడంతోనే పుట్టింది. కాలం గడిచే కొద్దీ ప్రేమ పెరగాలి కానీ తగ్గకూడదు. అలా తగ్గిపోతే అది నిజమైన ప్రేమ అవ్వదు. నిజంగా సౌందర్య అంటే నాకు చాలా ప్రాణం మేడం. తన కోసం ఏమైనా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను. అలానే అమ్మని వదిలేసొచ్చి ఆ ప్రేమని గెలుచుకోమంటే నాకు ఆ ప్రేమ వద్దు మేడం. సారీ మేడం. అక్క, ఏ నక్షత్రం, ఏం చేస్తున్నావు? వదలు అక్క. అరే, ముందు కాళ్ళు వదులు నక్షత్ర. లేదక్క. ఏంటి నక్షత్ర ఈ పనులు? లే ముందు, లే లే. ఏంటి నక్షత్ర ఇది? నీతో ఎంతో గొడవ పడ్డాను. నేను నీకు చేసిన ద్రోహానికి నీ కాళ్ళు పట్టుకోవడమే కాదు, నీకు పాద పూజ చేసిన ఆ పాపం పోదు. అమ్మో, మరి ఎందుకింత నటిస్తుంది? ఇప్పుడు అవంతి కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? నీ తప్పుల్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నిజంగా నువ్వు చేసిన తప్పేదైనా ఉంటే అది నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని అబద్ధం చెప్పడమే. పిచ్చి మోహన్ దానా, నీ కడుపులో పిల్ల చచ్చింది నా వల్ల. దానికోసం నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదక్క, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మురారి నన్ను దూరం పెడుతుంటే అర్థమవుతుంది నిజంగా ప్రేమించిన మనిషి దూరం అయిపోతే ఎలా ఉంటుందో అని. పాపం మురారి, తనకు పాప పుడుతుందని, తను ఇలా ఉంటుందని అలా ఉంటుందని ఓ రూపాన్ని ఊహించుకొని మురిసిపోతుంటే నేను అదంతా అబద్ధమని తేల్చేశాను. మరి మురారి పెంచుకున్న అంత ప్రేమని నేను చంపేశాను. అది ఎంత బాధో, అదెంత పాపమో నాకు తెలుస్తుందక్క. ఇప్పుడు నాకు మురారి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలనుంది. మురారిని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనుంది. తనని పట్టుకుని ఏడవాలనుందక్క. కానీ మురారి నన్ను నమ్మట్లేదు, కనీసం దగ్గరికి కూడా రానివ్వట్లేదు. బాధపడుకు నక్షత్రం. నాకు నమ్మకం లేదు. మురారి నన్ను నమ్ముతాడనే నమ్మకం నాకు లేదు. నన్నుగా నమ్మడం ఇంకెప్పటికీ జరగదు. నమ్ముతాళ్లే నక్షత్రం, దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. నీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి
నువ్వే మురారి నన్ను నమ్మేటట్టు చెయ్యాలక్క. మురారిని నన్ను నువ్వే కలపాలి. ప్లీజ్ ప్లీజ్ అక్క. ఏ నక్షత్ర లే. ప్లీజ్ అక్క. సరే ఏంటి మావయ్య తల బద్దలు కొట్టుకుంటున్నావు? అసలిప్పుడు అవంతిని అంత కాకా పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తన కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మనకెందుకు? పిచ్చి మావయ్య, మురారి ఇప్పుడు వదిన మాటంటే దాటకుండా ఉన్నాడు. మనల్ని లోపలికి రానిచ్చింది కూడా అవంతి మాట వల్లే. అందుకే మురారికి దగ్గరవ్వాలి అంటే అవంతియే మన ట్రంప్ కార్డ్. అవంతికి మనం స్లో పాయిజన్ ఎక్కిస్తే అవంతి మురారికి చాలా స్ట్రాంగ్ డోస్ ఇస్తుంది. అదే సెంటిమెంటల్ డోస్. దాంతో మురారికి నా మీద మళ్ళీ ప్రేమ పుడుతుంది. నేను మురారికి దగ్గరవుతాను. ఆ తర్వాత వాడిని సర్వనాశనం చేస్తాను. వాణ్ణి ఫినిష్ చేయడం కోసమే ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. వాణ్ణి నమ్మించడం కోసమే ఆ అవంతి కాళ్ళు పట్టుకున్నాను. వాసుదేవుడు అంతటి గొప్పవాడే గాడిద కాళ్ళు పట్టుకోక తప్పలేదంట. నేను ఈ అడ్డగాడిద కాళ్ళు పట్టుకోవడంలో తప్పేంటి? అమ్మో అమ్మో, నువ్విక్కడ కాదు, రాజకీయాల్లో ఉండాల్సిందనివి. చరణ్తో మాట్లాడేవా అక్క? మాట్లాడాను. మనం ఈరోజే వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడుకుందాం. వెళ్ళి త్వరగా రెడీ అయ్యండి. అంటే చరణ్ మన కండిషన్స్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? మరి మనం ఆ అబ్బాయిని ఈ ఇంటలుడుగా ఎలా చేసుకుంటాం? అమ్మా పెద్దమ్మా, అసలు మీ కండిషన్స్ ఏంటి? చరణ్కి నీకు పెళ్ళయ్యాక అతను ఈ ఇంటికి ఇల్లరిక పల్లుడుగా రావడం. ఇల్లరికపు అల్లుడుగానా? ఇదా మీ కండిషన్? అవును సౌందర్య. దీనికి చరణ్ ఒప్పుకున్నాడా పెద్దమ్మా? చరణ్ ఒప్పుకోలే సౌందర్య. తను నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు, వాళ్ళమ్మని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళమ్మని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. పెద్దమ్మా, అదేం తప్పు కదమ్మా. అందుకోసం అతను చెప్పిన రీజన్ కూడా నాకు బాగా నచ్చింది. అదే నిజం కూడా. మనిషికి కాలం గడిచే కొద్దీ అందం తరుగుతుంది, ప్రేమైతే పెరుగుతుంది అన్నాడు. నిజమే కదా? 20 ఏళ్లుగా ప్రేమిస్తున్న అమ్మ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. రేపు నీ మీద కూడా ప్రేమ పెరగాలి అనుకుంటాం తప్ప తరగాలని కోరుకోం కదా. తన మాటల్లో తప్పులేదు గాని అతను ఇల్లరికం రాకపోతే మనకి ఇబ్బంది కదక్కా. మనమేం డబ్బు కోసం ఇల్లరికం రమ్మండం లేదు. మనకు అవసరం ఉంది కాబట్టి రమ్మంటున్నాం. మరి అతను రానంటే నువ్వు పెళ్లి మాటలకి వాళ్ళకి వెళదామంటావేంటమ్మా? నాకు సౌందర్య జీవితం బావుండడం కాదు, చాలా బావుండడం కావాలి. అందుకోసం మంచి అల్లుడు కావాలి. చరణ్ అయితే సౌందర్యని బాగా చూసుకోగలడు అనే నమ్మకం నాకుంది. లేదు, సౌందర్యని అక్కడికి పంపించటం లేదు. అదేంటక్కా, సౌందర్యని ఎక్కడికి పంపించనంటున్నావు? అతనేమో అమ్మనుదులు రాను అంటున్నాడు. మరెలా? దానికి నా దగ్గర వేరే ఆలోచనుంది. దట్ ఈస్ ప్లాన్ బి. ఏంటి పెద్దమ్మా అది? ఏంటక్కా అది? అదేంటో అక్కడికెళ్ళాకే చెప్తాన్లే. ముందు మనం బయలుదేరాలి. అక్క, నేను రాను. అదేంటి? కూతురికి సంబంధం మాట్లాడడానికి వెళ్తుంటే రాను అంటే ఎలా? నువ్వున్నావు కదక్కా. సౌందర్యకి అమ్మలా అన్నీ నేర్పించావు, గురువులా జ్ఞానాన్నిచ్చావు. నా స్థానంలో నువ్వే నిలబడి అక్కడ మాట్లాడాల్సిందంతా మాట్లాడక్కా. కానీ మీరుంటే నేనుండి ఉపయోగం ఏముందక్కా? ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పడానికి నాకు చూపులేదు. ఆయన ఆ అబ్బాయిని చూసినా మాట్లాడ్డానికి నోరు లేదు. మేం వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడ్డం తప్ప చేసేదేం లేదు. అందుకే నువ్వు మామయ్య వెళ్ళి మాట్లాడరండి. సరే, అన్ని విషయాలు మాట్లాడక ముఖ్యంగా ఆ అబ్బాయి ఇక్కడికొచ్చే విషయం గురించి అన్నీ మాట్లాడి సెట్ చేసుకుని వస్తాను. సరేనా? సరే అక్క. సౌందర్య, నువ్వు కూడా బయలుదేరి వెళ్దాం. నేనా? ఏ తప్పేంటి? నేను రావడం ఏంటి పెద్దమ్మా?
ఏ రాకూడదా? అదేంటమ్మా పెళ్లి మాటలకు వెళ్తూ సౌందర్యం తీసుకెళ్ళటమేంటి? పెళ్లి చూపులకే అబ్బాయి వాళ్లే ఎప్పుడూ వస్తారు. ఇప్పుడు పెళ్లి మాటలకి అమ్మాయి ఎందుకు రాకూడదు? వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు, కొత్త ముఖాలేం కాదు. సౌందర్య వాళ్ళకేం కొత్త కాదు కదా. ఇందులో తప్పేం లేదు. వెళ్ళి రెడీ అయ్యరా సౌందర్య. సౌందర్య వెళ్ళి రెడీ అయ్యరా, పెద్దమ్మ చెప్తోంది కదా. ఓకే పెద్దమ్మ. మా పెద్దమ్మ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ముందు ఈ విషయం చరణ్కి ఫోన్ చేసి చెప్తాను. మేడం చెప్పండి మేడం. చరణ్, మేము మీ ఇంటికి వస్తున్నాం. అయ్యో, మీరు మా ఇంటికి రావడం ఎందుకు మేడం? నేనే వస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్పండి మేడం. ఆయన మీ దగ్గర జాబ్ చేసేవాడింటికి మీరు వస్తే బాగోదు కదా మేడం. ఇది ఆఫీస్ మ్యాటర్ కాదు నువ్వు రావడానికి. పర్సనల్ మ్యాటర్, పెళ్లి మ్యాటర్. ఏంటి మేడం? పెళ్లి మాటలు మాట్లాడడానికి మేము మీ ఇంటికి వస్తున్నాం అంటున్నాను. మేడం. నాకు అర్థమైంది. ఓ గంటలో వస్తాం. ఈరోజు మంచి రోజు, మీ అమ్మగారికి చెప్పు. మేడం అంటే చెప్పిన విషయం మీకు అవన్నీ మనం కూర్చుని మాట్లాడుకుందాం. అలాగే మేడం. ఓకే మేడం, మీరేం చెప్తే అదే మేడం. రండి మేడం. సరే, ఓకే, బాయ్. మావయ్య బయలుదేరండి, వెళ్దాం. అలాగేనమ్మా. అమ్మా, అమ్మా, రే రే రే, ఏంటి అరుపులు? రే 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 రే, ఆగరా ఆగరా, కళ్ళు తిరుగుతున్నాయిరా. ఏమైందిరా? ఏంట్రా అరుపులు? అమ్మా, నేను చెప్పాను కదా దుర్గా మేడం నన్ను ఇల్లరికం రమ్మన్నారని. అవును, నేను అమ్మను వదిలే రానని చెప్పాను కదా. అలా చెప్పాక కూడా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇంటికి వస్తున్నారటమ్మా. ఏంటి? అవునా? అవునమ్మా, ఇప్పుడే నాకు దుర్గా మేడం ఫోన్ చేశారు. ఓ గంటలో వస్తున్నారట. నీకు చెప్పమన్నారమ్మా. అవునా? అమ్మా, నేను ఇల్లరికం రానని చెప్పేశాక కూడా వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నారంటే వాళ్ళకి నేను నచ్చాననే కదా. నచ్చే ఉంటావు. నచ్చే ఉంటావేంటమ్మా? ఖచ్చితంగా నేను బాగా నచ్చేశాను, అందుకే వస్తున్నారు. నేను సౌందర్య ఒకటై లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఉంటారు. ఏంటమ్మా హ్యాపీగా చెప్పాల్సిన మాట అంత బాధగా చెప్తున్నావు? రే, నందిని ఇంట్లోనే ఉంది. వాళ్ళేమో పెళ్లి మాటలకు వస్తున్నారంటున్నావు. ఇదుండగా వాళ్ళొస్తే ఇది ఊరుకోదు. దీన్ని చూస్తే వాళ్ళు ఇంకో రకంగా అనుకోకుండా ఉంటారా? ఏంటో అంత గందరగోళంగా భయంగా ఉందిరా. అవునమ్మోయ్, నిజమే. వాళ్ళొస్తే నందిని గొడవ చేస్తుంది. పైగా దాని చేతికి నా పేరు టాటూ కూడా ఉందమ్మా. అది చూస్తే ఇంకా అసహ్యంగా ఉంటుందిరా. వెంటనే నందినిని ఏదైనా పని మీద బయటికి పంపించరా. సూపర్ అత్తయ్య, నువ్వు సూపర్. భలే ప్లాన్ చెప్తున్నావు కొడుక్కి. నేను నీ కొడుకుని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తే నన్ను చేసుకోమని చెప్పకుండా వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారని నన్ను అడ్డం తొలగించుకోవాలని ప్లాన్ చెప్తున్నావా? సూపర్ అత్తయ్య, నువ్వు సూపర్. నందిని, చెప్పేది అర్థం చేసుకో. నువ్వాగు బావా, నువ్వాగు. దుర్గా మేడం వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వేదైనా తప్పుగా మాట్లాడితే నాకు చాలా బ్యాడ్ అవుతుంది. వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. ఆహా, అందుకే వాళ్ళు ఉన్నంతసేపు నువ్వు సైలెంట్గా ఉంటానంటే ఇక్కడే ఉండు. కానీ ఆ చేయి కవర్ చేసుకో. లేదు, నేను అదంతా చూడలేను అనుకుంటే బయటకు వెళ్ళి ఒక 2 hours తర్వాత రా. ఓ, అంటే వాళ్ళొచ్చి నిన్ను చూసి పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ మౌనంగా ఉండాలా? నువ్వేమో దాన్ని చేసుకుంటావా? ఏ, నీ కంటికి ఈ నందిని ఎలా కనబడుతుంది?
వాళ్ళొస్తారా? రాని రాని, గుమ్మల్లోనే వాళ్ళకి సినిమా చూపించి మళ్ళీ నీ మొహం చూడకుండా చేస్తాను. నందిని, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏంటి నందిని, ఏంటిది కోసుకుంటుంది? ఏంటి పిచ్చి పని? బావా, నాకు తెలుసు బావా కత్తి కోసుకుంటుందని. ఏయ్ పార్వతి, నువ్వు కదిలేవనుకో, నేను ఊరుకున్నా కత్తి ఊరుకోదు, కస్సన పీక కోసేస్తుంది. కాబట్టి కదలకు. నందిని, పిచ్చిగా చేయకు ప్లీజ్. ఏ బావా, ఐ లవ్ యూ బావా. చెప్పు, నువ్వు కూడా చెప్పు. చెప్పు బావా, లేదంటే అత్తయ్యని పైకి పంపిస్తా. నందిని, ఏంటా మాటలు? చెప్తావా కోసైనా? సరే, నువ్వంటే నాకు ఇష్టం. ఏంటి, నేనుండగా నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావా? నేను పిచ్చిదాన్నయ్యి నా బాబుతో గొడవ పడి ఇక్కడికొచ్చాననుకున్నావా? చెప్పాను కదా, నేను చెప్పాను కదా, ముహూర్తం పెట్టించాను. ఆ ముహూర్తానికే మన పెళ్ళి. నా మెళ్ళో నువ్వే తాళి కట్టాలి అని చెప్పాను కదా. ఏ అర్థం కాలేదా? నందిని ప్లీజ్, కొంచెం అర్థం చేసుకో. మాట్లాడవంటే ఇంక పార్వతి మాట్లాడదు, పీక కోస్తా. వద్దు నందిని. చెయ్, సౌందర్యకి ఫోన్ చెయ్. ఏంటి? ఫోన్ చెయ్ సౌందర్యకి. వాళ్ళని రావద్దని చెప్పు. ఏంటి? చెప్పు. సరే సరే, ఉండు ఉండు, చేస్తాను. హలో మేడం, మేడం నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మేడం. చరణ్, ఏమైంది? ఏంటలా కంగారుగా మాట్లాడుతున్నావు? కంగారు కాక మరేంటి మేడం, నందిని మా అమ్మ పీక మీద కత్తి పెట్టి మమ్మల్ని భయపెడుతోంది. పీక మీద కత్తి పెట్టడం ఏంటి? బెదిరించడం ఏంటి? మీ పెద్దమ్మగారు ఫోన్ చేసి మా ఇంటికి వస్తున్నావు అన్నారు కదా, వాళ్ళని రావద్దని చెప్పమని నందిని చెప్తోంది మేడం. నందిని ఉందా అక్కడ? వాళ్ళని రమ్మని చెప్పి చెప్పకండి మేడం. నేను చెప్పేది అర్థమైందా మేడం? మీరు వాళ్ళని రమ్మని చెప్పి అలా చెప్పకండి మేడం. ఏయ్ బావా, ఏంటా చెప్పడం? నువ్వు వాళ్ళని రమ్మని చెప్పమంటున్నావా, రావద్దని చెప్పమంటున్నావా? అయ్యో నందిని, నువ్వు చెప్పమన్నదే కదా చెప్తున్నాను. వాళ్ళని రావద్దు అని డైరెక్ట్ గా చెప్పు. ఓకే మేడం, మీ వాళ్ళకి రా వద్దు అని చెప్పమని నందిని చెప్తోంది మేడం. ఆహా, అలాగా. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా మేడం? మీరు రా వద్దు అని నందిని చెప్పమంటోంది మేడం. అర్థమైంది. మమ్మల్ని రా మనే చెప్తున్నావు కదా? ఏం అర్థం చేసుకున్నారండి? అది చాలా త్వరగా. ఓకే ఓకే, మేము లేటుగా రాములే, వెంటనే వచ్చేస్తాం. సౌందర్య అంటే ఇష్టం లేదని చెప్పు. మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పమంటుంది. నాకు బాగా అర్థమైంది. నీకు నా మీద ప్రేమ లేదు కదా? ఏయ్ బావా, ఏంటా చెప్పడం? స్పీకర్ ఆన్ చేయి. చెయ్యి. నీలాంటి వాడిని లవ్ చేశాను చూడు, నన్ను నేను. పెట్టే ఫోన్. చరణ్ రమ్మని ఇండైరెక్ట్ గా భలే చెప్పావు.
ఐ లైక్ దిస్. చూసావా బావా, నేను చెప్పేదే జరుగుతుంది. జరగాలి. వాళ్ళు రాకూడదు. సౌందర్యకి నీకు పెళ్లి జరగకూడదు. నీతో పెళ్లి జరిగేది నాకే. నేను ముందే ముహూర్తం పెట్టించాను కదా, ఆ ముహూర్తానికే మన పెళ్లి జరుగుద్ది. కాదని ఇద్దరు వేషాలు వేస్తే ఇక తెగుద్ది. జాగ్రత్త, నువ్వు నా మొగుడివి. చరణ్కి తన ఇంట్లో తన అమ్మతో కలిసి ఉండాలని కోరిక కాబట్టి మా ఇంటిని చరణ్ పేరు మీద రాసే ఏర్పాటు చేస్తాను. అప్పుడది చరణ్ అత్తారిల్లు కాకుండా తనిల్లులో ఉంటుంది. అప్పుడు మీరు చరణ్ ఇద్దరూ మీ సొంతింటికి మారిపోవచ్చు. ఆ ఇంట్లోనే మొత్తం అందరూ కలిసి ఉండొచ్చు. ఏమంటావు చరణ్? మా అమ్మకి ఏది ఇష్టమైతే అదే నాకిష్టం మేడం.